ఇటు జగిత్యాల నుంచి ఖమ్మం వైపు నేషనల్ హైవే పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే రోడ్ కనెక్టివిటీ వివిధ గ్రామాలకు లేకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయి. రోడ్డు క్రాస్ చేయాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకే నెలలో ముగ్గురు ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. వ్యక్తులు మృతి చెందినటువంటి ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్లో చోటు చేసుకుంది. ఇక మానకొండూరు మండలం గట్టెపల్లికి సంబంధించి మా ఊరికి రోడ్ ఏది అంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. మమ్మకి కరుణించండి, మీరు చక్కగా ప్లాన్ చేయండి అని చెప్పి వేడుకుంటున్నారు. అయినా ఎక్కడ వేస్ట్ గొంగలు ఎక్కడనే ఉంది. మనతో మాట్లాడడానికి గట్టపల్లి సర్పంచ్ ఉన్నారు, సత్యనారాయణ ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి, ఎన్నిసార్లు మీరు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది? ఇటు అధికారులను కావచ్చు, ఆ రోడ్డు నిర్మించేటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, కలిసి చెప్పారా అసలు మీ ప్రాబ్లం ఏంటి? నేషనల్ హైవే 563 రోడ్డులో గత 2 సంవత్సరాల సంది మేము తిరుగుతున్నాం. అన్ని ఊర్లకు ఇచ్చినట్టు మా ఊరు కూడా సర్వీస్ రోడ్ ఇస్తారని మేము ఊర్లకు నమ్ముకుంటున్నాం. ఎప్పుడైతే బిల్లులు తీసుకొచ్చి మూసిరో పోలు వాస్తారో అసలు మా రోడ్ ఏంటంటే మీ ఊరే లేదు, మా గూగుల్ మ్యాప్లో మీ ఊరే కనబడలేదంటే వరంగల్ పీడీ దగ్గరికి పోయి సంప్రదించినాం. మా మిస్టేక్ పొరపాటు జరిగింది, సరి చేస్తాం, మేము ఇప్పటికైనా మేము వేరే అదనంగా కూడా మంజూరు చేసి మీకు రోడ్ వేస్తాం, వేసినాకనే రోడ్డు పోసుకుంటామని అన్నారు. గత 2 సంవత్సరాల సంది 2 సంవత్సరాల సంది మేము రోడ్డు వేయకుండా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేయకుండా కూడా అడ్డుకుంటే ఎన్నిసార్లు అయినా మాకు రోడ్డు వేయకపోను. పోయిన ఏప్రిల్ 9 తారీఖు నాడు దొంగతనాన అసిస్టెంట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఏసీపీ, 45 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 100 మంది పోలీసులతో దొంగల్లాగా దౌర్జన్యంగా పోసుకొని బెదిరించి రాత్రి 11, 12 గంటల నుంచి 4 గంటల వరకు పూర్తి చేసుకుని ఉన్నారు. కలెక్టర్ ఎన్నోసార్లు ఇక్కడ ధర్నాలు చేయడం మీడియా దృష్టి తీసుకుపోయినాం, ఎంపీలతో సహా ఎమ్మెల్యేలతో ప్రభుత్వ దృష్టి తీసుకుపోయినాం. ఏమాత్రం ఒక అడుగు అయితే ముందుకు రేపు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకి మీ సమస్యను తీసుకెళ్లారు. ఎందుకంటే మానకొండూరు నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇది కేవలం మీ ఊరికే కాకుండా ఇతర అనేక గ్రామాలకు ఇలాంటి ఇబ్బంది ఉన్నది. తీసుకుపోయినా సరే ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. చేస్తామన్నాడే కానీ ఒక అడుగు అయితే ముందు లేదు. దాఖలలో ఇప్పుడు 4 మాసాలు బట్టి అంటే ఇది రోడ్డు సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల మీ దగ్గర ప్రమాదాలు జరుగుతున్నాయా? ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ప్రమాదాలు కాదు సార్, మొత్తం రోడ్ లేదు. ఒక 5 కిలోమీటర్లు అదనంగా పోవాల్సి వస్తుంది. హాస్పిటల్కి పోవడానికి కానీ డెలివరీ కేసులు వాళ్ళు బండి కూడా వచ్చి లేదు. పిల్లలకు చదువు కూడా ఇబ్బంది అవుతుంది. అదనంగా 5 కిలోమీటర్లు తిరిగంటే ఒక 10 కిలోమీటర్లు మాకు ఉండదు. కరీంనగర్ 10 కిలోమీటర్లు, ఇంకో 10 కిలోమీటర్లు అదనంగా తిరిగేది గ్రామంలో పోయే పరిస్థితి లేదు. ఏం కావాలంటారు ఇప్పుడు? మాకు తక్షణ సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, మొత్తం మీద చూశారు కదా, ప్రతిసారి ఇది ప్రజావాణిలో దరఖాస్తు పెట్టడము, ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలను కలిసి తమ ఊరికి సర్వీస్ రోడ్ వేయండి అంటూ అనేక మార్లు విజ్ఞప్తి చేశారు. ఉన్నదే కరీంనగర్ నుంచి సమీప దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి 10 కిలోమీటర్లు అంటే మళ్ళీ అదనంగా 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, ఇబ్బంది తలెత్తుతుందని చెప్తున్నారు. ఇక కొత్తగట్టు విషయానికి వస్తే అది చిన్నగా సమస్య కాదు, చాలా ఎక్కువ సమస్య ఫేస్ చేస్తున్నామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ అక్కడ అనే తేడా లేదు, చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కరెక్ట్గా ప్లాన్ చేయలేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితిలో మనతో మాట్లాడడానికి సిపిఎం నేత ముకుంద్ రెడ్డి ఉన్నారు. ముకుంద్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి అసలు ఈ నేషనల్ హైవేకి సంబంధించి ప్లాన్ సరిగా చేయలేదా? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీ దృష్టికి వచ్చింది? జాతీయ రహదారి 523, వరంగల్ బైపాస్ 563, వరంగల్ బైపాస్ నుంచి వెళ్ళి అది జగిత్యాల వరకు, ఇప్పటి వరకు ఏంటంటే కరీంనగర్ వరకు దాని భూసేకరణ, ప్లానింగు, డిజైన్ అంతా కూడా పూర్తయి రోడ్డు కూడా దాదాపు పూర్తయ్యే దశలోకి వచ్చింది. అక్కడక్కడ కొద్ది పనులు మాత్రమే మిగిలిపోయాయి. దీనిలో ప్రధానంగా ఏంటంటే విలేజ్లు ఉన్న దగ్గర ఆ సర్వీస్ రోడ్లు అనేది ఏర్పాటు చేయలేదు. అట్లాగే కావాల్సిన చోట్ల ఫ్లైఓవర్లు అనేది నిర్మించలేదు. ప్రధాన ఉదాహరణ ఏంటంటే శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి సంబంధించింది. ఏంటంటే అక్కడ ఫ్లైఓవర్ నిర్మించవలసి ఉండే, ఫ్లైఓవర్ నిర్మించకపోవడం వల్ల రోడ్డు క్రాసింగ్ అనేది ఆ విలేజర్స్లకు పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది. ఒక 2 రోజుల క్రితం నేను అక్కడ ఒక మీటింగ్ ఉంటే నేను వెళ్ళాను. ఆర్డినరీ బస్సులో పోతే ఆ బస్సు కూడా ఏంటంటే జాతీయ రహదారి మెయిన్ రోడ్డు పైన కూడా ఆపి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అంటే బస్ బే కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఇటు హుజరాబాద్కి వెళ్ళాలన్నా లేదంటే కరీంనగర్ రావాలనుకున్నా కూడా ఏంటంటే ఇంకో కిలోమీటర్న్నరకు పోతే ఏంటంటే అక్కడ టోల్ గేటు విధించారు. ఆ టోల్ గేట్ నుంచి వెళ్ళి తిరిగి రావాలి, తిరిగిపోవాలి. అంటే అక్కడ యూటర్న్లకు సంబంధించిన సమస్య వస్తుంది, కాలినడక వెళ్ళే వాళ్ళ సమస్య వస్తుంది. అక్కడ వ్యవసాయ ల్యాండ్లన్నీ కూడా ప్రధానంగా ఏంటంటే రోడ్డుకు క్రాస్ చేసి వస్తేనే ఆ విలేజ్ సంబంధించిన అగ్రికల్చరల్ ల్యాండ్స్ అనేటువంటి
అనేక సార్లు వాళ్ళు విన్నవించడం చెప్తున్నారు. సర్పంచ్లు కానీ, అట్లాగే ఎంపీటీసీలు కానీ, మాజీ జెడ్పీటీసీలు కానీ అన్ని రకాల ప్రజాప్రతినిధులకు చెప్పారు. అట్లాగే నేషనల్ అథారిటీకి సంబంధించిన వాళ్ళకు వాళ్ళ దృష్టి వెళ్ళారు. అట్లాగే ఆర్డీఓ గారి దృష్టి వీళ్ళు ఎవ్వరి దృష్టి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే చేస్తాం చూస్తాం అనుడు తప్ప చేసింది లేదు, చూసింది లేదు. సేమ్ ఇదే పరిస్థితి ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్న విషయాలు ఏంటంటే ఈ రెండు ఇదిలగట్టపల్లికి సంబంధించిన సర్వీస్ రోడ్డు చాలా క్లియర్ కనబడుతుంది. కర్నాంచల్ మన హుజరాబాద్ వైపు వెళ్తా అంటే లెఫ్ట్ సైడ్ సంబంధించిన సర్వీస్ రోడ్ లేదు. ఆ తర్వాత కాకతీయ కెనాల్ ఉంది. ఆ కాకతీయ కెనాల్ మీద అదే గట్టుదిద్దనపల్లి దగ్గర కాకతీయ కెనాల్ దగ్గర ఏ విధమైన సర్వీస్తో కూడుకున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్లస్ ఫ్లైఓవర్ నిర్మించవలసి ఉండేనా అదే పద్ధతిలో ఎదిలకట్టలపల్లి దగ్గర నిర్మించవలసి ఉండే దాన్ని మా డిజైనింగ్ లోపం ప్లానింగ్ లోపంలో పోయింది. దాన్ని సరి చేయవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంది. అట్లాగే నేషనల్ అథారిటీ జాతీయ అథారిటీకి సంబంధించిన వీళ్ళకు ఉంది. వీళ్ళిద్దరు కూడా పట్టించుకోవట్లేదు. కొత్తగా మళ్ళీ అదనంగా డబ్బులు కేటాయించవలసి వస్తుందని లేకుంటే అదనంగా భూసేకరణ చేయవలసి వస్తుందని కంపెనీతోటి పూర్తిగా తొందర పనులు చేసి కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అనేది తెలుస్తుంది. శివరాజ్ సింగ్ సంబంధించిన మాజీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఏవైతుందో తనకు సంబంధించిన వ్యక్తులది. అందుకోసం అని చెప్పని ఇక్కడ మన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఉన్నా కూడా ఆయన ఏమి చేయలేకపోతున్నాడు, ఆయన ఏం లేకపోతున్నాడు. చాలా విషయాలను దృష్టి తీసుకొచ్చినా కూడా చిన్న విషయం కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ 2 గ్రామాలే కాదు ఆ రోడ్డు బొండు ఉన్న మిగతా గ్రామాల ప్రజలందరూ కూడా కదిలినప్పుడు మాత్రమే ఈ యంత్రాంగం అనేది మొద్దు నిద్ర వదులుతుంది. మనం ఏదో చిన్న కార్యక్రమాల తర్వాత ఫోర్స్ పెడుతున్నారు, ఎత్తేస్తున్నారు. రాత్రికి సంబంధించింది ఇదే కాదర్గూడెం దగ్గర భూసేకరణ సంబంధించిన గతంలో రైతు చేస్తే 50 మందిని పోలీసులు పెట్టారు, బలవంతంగా అరెస్ట్ చేశారు, రోడ్డు వేసిన పరిస్థితి ఉంది. భూసేకరణ తీసుకుంటున్నారు కానీ ఆ గ్రామాలకు సంబంధించిన గ్రామస్తుల యొక్క సౌలభ్యాన్ని పట్టించుకోవట్లేదు. ఖమ్మం వరకు ఇదే పరిస్థితి ఉందనుకోవచ్చా? ఎందుకంటే 563 నేషనల్ హైవే విస్తరణ పనుల్లో అనేక మంది భూ నిర్వాసితులుగా మారిపోయారు. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ గ్రామంలో సరైన సౌకర్యాలు లేదు, వెళ్ళాలంటే మార్గం లేదంటున్నారు. ముఖ్యంగా జాలీలు ఉంటాయి కదా, డివైడర్స్, దానిలోకే లీగిపోవాల్సినటువంటి దుస్థితి. అవును, అంటే ఇప్పుడు భూసేకరణ విషయంలో అయితే ఇంకా చదివి చెప్పాలని కానీ సమస్యలు అనేటివి ఉన్నాయి. ఎందుకంటే ఇండివిజువల్ పర్సన్స్ అసలు పట్టించుకుంటే లేదు. నష్టపరిహారం తక్కువ ఇచ్చారు, బేస్ లెవెల్ సంబంధించిన వాల్యూ కూడా తీసుకోలేదు. విలేజ్ సగటు ఏదైతే ఉందో దాని ప్రకారం తీసుకున్నారు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ సంబంధించింది అంటే వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. అంటే ఊరుకు మొత్తం వర్తించే సమస్యలపైనే ప్రభుత్వ యంత్రాంగం స్పందన లేదు. అదొక్కటే కాకుండా ఆ నేషనల్ హైవేకు మిగతా ప్రధాన రోడ్ల నుంచి వెళ్ళి ఇప్పుడు పాత కర్నార్ నుంచి వెళ్ళి మనం జాతీయ రహదారి ఎక్కాలంటే మానకొండూరు పోలీస్ స్టేషన్ తర్వాత అక్కడ ఎక్కాలి. పూర్తి కంప్లీట్ 2 సార్లు యూటర్న్ తీసుకోవాలి, ఎస్ టర్నింగ్ లాంటి దాంట్లో. అంటే ఓవర్లోడ్ ఉన్న బండ్లకు సంబంధించింది బండి కదలడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అన్ని చోట్ల అది ఇచ్చారు. తాడికల్లో అదే పరిస్థితి. తాడికల్లో కేవలం బైపాస్ సంబంధించిన సరైన అండర్ పాస్ తీసుకున్న దగ్గర సరైన డిజైన్ తీసుకోకపోవడం వల్లే 3 యాక్సిడెంట్లు అయినాయి. ఇప్పుడు ఏదో కొద్దిగా సవరించేసి ప్రయత్నం చేస్తున్నారు కానీ అయినప్పటికీ కూడా ఏంటంటే కంప్లీట్ 2 యూటర్న్లు తీసుకుంటే కానీ రోడ్ ఎక్కలేని పరిస్థితి ఉంది. కంప్లీట్గా చేంజ్ చేయాలి. దాని స్ట్రేట్గా వచ్చేటట్టుగా భూసేకరణ కూడా చేయవలసిన అవసరం ఉంది. ఈ సమస్యలు అనేకం ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించుకోవాలి. ఏదైనా కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అనే పద్ధతిలోనే వ్యవహారాలు అనేటివి ఉన్నాయి. ఏ యొక్క ప్రజల యొక్క కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే మాట కూడా వినే పరిస్థితులలో లేరు. కాబట్టి ప్రజా ఉద్యమమే ఏకైక మార్గం. మనం నిన్న చూసినాం ఢిల్లీలో మా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్నే రాజీనామా చేయించాం. మొత్తం మీద ప్రజా ఉద్యమాల ద్వారా తమ యొక్క హక్కులు సాధించడానికి ముందుకెళ్తాం. నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఏం చేస్తున్నారు? నేషనల్ హైవే 563 రోడ్డుకి సంబంధించిన విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నప్పటికీ అనేక గ్రామాలకి కనెక్టివిటీ లేదు, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటు అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినప్పటికీ తమకి ప్రయోజనం ఏమీ చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా దీనిపైన స్పందించి తమకి రోడ్ కనెక్టివిటీ ఇప్పించాలి, ప్రమాదాల నివారణకి బ్లాక్ స్పాట్స్ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోరుతున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.